మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 2వ వచనం. అంతటా యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. ఇక్కడ మనం చూస్తున్నాం, సాక్షాత్తు ప్రభువు ఇజ్రాయెల్ సర్వ సమాజముతో తెలియచేస్తున్నటువంటి మాట. మీరు ఇప్పటి వరకు ఈ మన్నెము చుట్టూ తిరిగినటువంటి కాలము చాలు. ఈ మాటను మనము ధ్యానిస్తున్నప్పుడు కొన్ని లోతైనటువంటి అంశాలు మన మదిలోనికి ప్రభువు తీసుకురాబోతున్నారు. మీరు ఇప్పటి వరకు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును అని అన్నప్పుడు వారు ఏ ప్రాంతంలో ఉన్నారు? ఆ ఎర్ర సముద్రము దగ్గర ఆ అరణ్యములో అక్కడక్కడే ముందుకు వెనుకకు తిరుగుతూ ఉన్నారు. కానీ వారికి ఏది తక్కువ కాలేదు. వారికి సకల సమృద్ధి ఉన్నది. ఆకలేస్తే ఆకాశం నుండి మన్నా కురిపించబడుతుంది. దాహమైనప్పుడు వారి దప్పిక తీర్చడానికి బండ నుండి జలధార పారుతూ ఉన్నది. వారికి పగలు ఎండ దెబ్బ తగలకుండా శక్కిన మేఘం ఉన్నది. రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలకుండా అగ్ని స్తంభం వారికి ఉన్నది. ప్రభువే వారికి సంరక్షకుడిగా క్షేమమును, ఆరోగ్యాన్ని, సమృద్ధిని అనుగ్రహించి సంతృప్తిపరిచి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి వారికి ఏది తక్కువ కాలేదు. అయితే ప్రభువు చెప్తున్నటువంటి మాట, మీకు అంత బాగుంది అని ఇక్కడిక్కడే మీరు ఉంటున్నారే, ఈ మన్నెము చుట్టూ తిరిగింది చాలు. ఈ మాటను మనం ఇంకొంచెం లోతుగా గమనించినట్లయితే, దేవుడు మనలను ఆశీర్వదించిన తర్వాత, దేవుడు మనలను దీవించిన తర్వాత, ఒక ఉద్యోగం ఇచ్చాక, ఒక వ్యాపారాన్ని ఇచ్చిన తర్వాత, లేదంటే వివాహం జరిగిన తర్వాత, లేదా సంతానంను అనుగ్రహించిన తర్వాత, లేదా మంచి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, లేదా ఇంట్లో కావలసినటువంటి సమృద్ధిని ఇచ్చినప్పుడు, లేదా సమాధానాన్ని కలిగించినప్పుడు, భార్యాభర్తలను ఐక్యపరిచినప్పుడు, ఇంకా ఆ తృప్తితో అక్కడే నిలిచి ఉంటారు. వారికి ఏది తక్కువ కాకుండా ఉన్నందు చేత, వారికి దక్కవలసింది దక్కినందు చేత వారు అక్కడే నిలిచిపోతూ ఉంటారు. సంవత్సరములు గడుస్తూ ఉన్న కొలది వారు ఏమాత్రము భక్తిలో ఎదగకుండా వయసును మాత్రం పెంచుకుంటూ ఉంటారు. ఏమాత్రము దేవునికి దగ్గర కావాలి అనేటువంటి ఆలోచన ప్రక్కన పెట్టి లోకానికి దగ్గరవుతూ ఉంటారు. ప్రభు యొక్క సత్యవాక్యం నుండి తటగా సెలవిస్తున్నది, మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ స్థలము, ఈ సమయం, తిరిగినటువంటి కాలము ఇక చాలు. ఇప్పటిదాకా ఉద్యోగం కొరకు వెంపర్లాడి ఆ ఉద్యోగంలో ఆనందాన్ని అనుభవించినటువంటి స్థితి చాలు. వ్యాపారంలో పడి సమయమంతా దానికి వెచ్చించినటువంటి ఆ స్థితి ఇక చాలు. బిడ్డలు పుట్టిన తర్వాత ఇక ఆ బిడ్డలతోనే ఆనందాన్ని పంచుకుంటూ మందిరానికి దూరం అవుతున్నటువంటి ఈ స్థితి ఇక చాలు. ఆరోగ్యం వచ్చిన తర్వాత మందిరానికి రాకుండా ఇతరత్ర ప్రయాణాలు చేస్తున్నటువంటి ఈ స్థితి ఇక చాలు. మీకు నచ్చిన, మీరు మెచ్చిన, సంతోషాన్ని ఇచ్చేటువంటి ప్రాంతాలకు సమయాన్ని వెచ్చించినది ఇక చాలు. ప్రార్థించకుండా సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి ఆ స్థితి చాలును. ముసలమ్మ ముచ్చట్ల కొరకు మీరు వెచ్చించినటువంటి ఆ సమయం ఇక చాలును. ఈ మన్నెపు చుట్టూ ఇక మీరు తిరగవద్దు. ఎందుకని మనలను ప్రభు ఇక్కడిక్కడే మీరు తిరగొద్దు అని అంటూ ఉన్నారు అని చూసినట్లయితే, మనము వెళ్ళవలసినటువంటి గమ్యం వేరు. ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి ప్రయాణం అవ్వవలసిన వారు, అక్కడకు చేరవలసిన వారు. కాబట్టి ఈ ఎర్ర సముద్రం దగ్గర, ఈ మన్యములో, ఈ అరణ్యములో అక్కడే తిరుగుతూ ఉండడం, అక్కడే మగ్గిపోవడం ఆయన చిత్తము కాదు. అందుకే ప్రభు సెలవిస్తున్నారు, ఇప్పటి వరకు మీరు ఇక్కడిక్కడే తిరిగినటువంటి సమయం ఇక చాలు. ఈ కాలం ఇక చాలు. ఇక మీదట మీరు ముందుకు సాగాలి. మీ పరిచర్యలో ఇక్కడిక్కడే జరుగుతున్నటువంటి ఈ పరిచర్య ఇక చాలు. ఇక మీదట మీరు ముందుకు సాగాలి. ఇక మీదట మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. మీ ఆరాధిస్తున్నటువంటి విధానం, మీ ప్రార్థన జీవితం, మీ ఉపవాస ప్రార్థన శక్తి, మీ భక్తి, మీ యథార్థత, మీ నీతిమతం ఇక్కడిక్కడే వీరి మధ్య నిలిచినది చాలు. ఇక తెలియని వారికి నన్ను గురించి ప్రకటించడానికి ఇక మీరు సాగాలి. ఇక మీరు ముందుకు వెళ్ళాలి. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఏ విషయాల్లో అక్కడే నిలిచిపోయి ఉంటూ ఉన్నాం. ప్రార్థనలో 5 నిమిషాలు ప్రార్థన, వాక్యం ధ్యానించడానికి చిన్న వచనాలను చదువుకుంటూ వెళ్ళేటువంటి వాక్య ధ్యానం, ఒక్క పూట ఉపవాసం ఉండేటువంటి ఉపవాసపు శక్తి, మందిరంకి ఆదివారం ఒక్కసారే వెళ్ళేటువంటి ఆరాధన అనుభవం, ఈ కొంచెం ఇక చాలు. మనం ఇంకనూ సర్వసత్యములు సాగిపోవలసిన వారం. ఈ సంతోషంతో మనం నిలిచి ఆగిపోక అంతకంతకు ఆత్మలో ఆనందించవలసిన వారమై ఉన్నాం. లోకములో ఏది కూడా మనలో ఉన్నటువంటి సంతోషాన్ని దొంగిలించలేదు అన్నటువంటి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనకు నేడు తేటగా గుర్తు చేస్తున్నటువంటి మాట, ఇక మీదట ఈ మన్నెము చుట్టూ మీరు తిరిగిన కాలము చాలును. మనం ఇక మీదట మరి ఎక్కడికి సాగిపోవాలి? వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే మిమ్మును సర్వ
సత్యంలోకి నడిపిస్తాడు. అవును, మన యొక్క గమ్యం దేవుని యొక్క పరిపూర్ణత, సర్వసత్యం, సంపూర్ణత, పరిపూర్ణత, ఆయనకు సమరూపమగు స్థానము. అక్కడికి మనము చేరవలసిన వారమై ఉన్నాము. ఇక మనం ఇప్పటి వరకు సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఆ సంపూర్ణతను గూర్చి, సర్వసత్యమును గూర్చి ప్రక్కన పెట్టి ఆయనకు సమరూపమగు వధువు సంఘంగా సిద్ధపడాలి అన్నటువంటి మాటను విడిచి తిరిగినటువంటి కాలము చాలును. ఇక మీద మనం ఆయనకు సమరూపమగు పరిశుద్ధమైనటువంటి వధువు సంఘంగా సిద్ధపడాలి, సార్వత్రికమైనటువంటి సంఘముగా సిద్ధపడాలి, సర్వసత్యములో మనం నడిపించబడాలి, పరలోకానికి వారసులమయ్యేంత యోగ్యతను, పరిశుద్ధతను కలిగి మనం, పవిత్రతను కలిగి మనం జీవించాలి అన్నటువంటి స్థాయిలోకి మనం రావాలని పరిశుద్ధాత్ముడు ఈ కోణమును మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. మనల్ని బాధ పెట్టిన వారిని ద్వేషిస్తూ, కోపపడుతూ, అవమానిస్తూ, సాక్ష్యాన్ని పాడు చేస్తూ, నిందిస్తూ, తృణీకరిస్తూ, లేని మాటలను తెలియచేస్తూ, ఉన్నవి లేని ఉన్నట్టు కల్పిస్తూ, దుఃఖపరుస్తూ ఉన్నటువంటి ఈ జీవితం చాలును. వ్యభిచార క్రియలకు కట్టబడినటువంటి ఆ పాప క్రియలు ఇక చాలును. మోహముతో చూపులను పాడు చేసుకుని, ఆలోచనలను పాడు చేసుకున్నటువంటి ఆ పాపపు రోత జీవితం ఇక చాలును. సినిమాలకు, సీరియల్కు సమయం ఇస్తూ, సమయాన్ని వ్యర్థపరుస్తూ, దుర్వినియోగం చేసుకుంటూ కాలయాపన చేస్తున్నటువంటి సమయం ఇక చాలును. ఇతర సేవకులను, ఇతర సంఘస్థులను, ఇతర సహవాసములో ఉన్నటువంటి భక్తులను, పరిశుద్ధులను దూషిస్తూ, తృణీకరిస్తూ, అవమానపరుస్తూ, తక్కువగా మాట్లాడుతున్నటువంటి కాలం ఇక చాలును. మనము సార్వత్రిక సంఘము, మనం ప్రేమలో, ఐక్యతతో, సమాధాన బంధముతో ప్రభువుని ఈ లోకములో చూపించేటువంటి స్థాయిలోకి మనం చేరవలసిన వారమై ఉన్నాము. ఆ విధంగా ఈ లోకములో ప్రజ్వలింప చేయబడవలసిన వారమై ఉన్నాము. ఆ విధంగా పరిశుద్ధాత్మ కలిగించేటువంటి ఆత్మ బంధమును కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. కనుక మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి పాప జీవితమే గాని, లేదా భక్తిలో మనము గీత గీసుకొని నిలిచిపోయినటువంటి ఆ అరకొర భక్తిలో నుండి, ఆ సంకుచితమైనటువంటి స్థితిలో నుండి మనం ముందుకు సాగిపోవాలి. సర్వ సత్యములకు మనం ముందుకు వెళ్ళాలి. సంపూర్ణత కొరకు మనం చేరిపోవాలి. ఆయనకు సమరూపమైనటువంటి వధువు సంఘంగా మనం సిద్ధపడాలి. కనుక ఇది వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ మాటను మనం చదివిన వారంగా ఏదో ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్ళుట కాదు గాని, ఆయన ఆ దినమున ఇజ్రాయేలుకు చెప్పినటువంటి మాట నేడు మనకును తెలియచేస్తున్నాడు, గుర్తు చేస్తూ ఉన్నారు. మనకు అట్టి విధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ జీవితమును ఇక చాలు. ఇక నుంచి నేను ప్రభు నా కొరకు సిద్ధపరిచినటువంటి దీవెనలను నేను పొందుకోవడానికి, ఆశీర్వాదాన్ని నేను పొందుకోవడానికి, నా కొరకు దాచి ఉంచినటువంటి ఆత్మీయ మేలులను నేను అనుభవించడానికి ముందుకు సాగిపోవాలి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించిన వారముగా ముందుకు సాగుదాం. ప్రేమతోనూ, సమాధానముతోనూ, పరిశుద్ధతతోనూ, పవిత్రతతోనూ, ఆత్మ కలిగించు ఐక్యతతోనూ సర్వసత్తులు మనం నడిపించబడదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీకు కూర్చున్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాల ప్రతి వారిని మీరు నిండారులుగా దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఈ మన్యము చుట్టూ తిరిగినటువంటి కాలము ఇక చాలును అని మీరు సెలవిచ్చి, మీరు ఉత్తర దిక్కుకు సాగిపోవాలని మీరు సెలవిచ్చారు. ఆనాడు ఇజ్రాయేలుకు సెలవిస్తున్నట్లుగానే మేము ఉన్నటువంటి స్థితిలో నుండి ఇక లేచి ముందుకు సాగాలని మీరు సెలవిచ్చిన రీతిని ఇక్కడ నీ పరిశుద్ధాత్మ శక్తి చేత సర్వసత్యంలో నడిపించండి. ఇక్కడ ఈ వాక్యాల ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ వారి ప్రతి అవసరం అక్కర్ని మహిమశులు తీర్చి నీ రాకడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.